వాడకం వల్ల క్యాన్సర్ సహా మరెన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని డాక్టర్లు చెప్తున్నారు. పొగ త్రాగడం హానికరమన్నట్లుగా ప్లాస్టిక్ వాడకంపై కూడా ఒక వార్నింగ్ ఇవ్వాలి అంటున్నారు. మనము రోజు వాడే ప్రతి పదార్థంలోనూ ప్రతి విషయంలోనూ ప్లాస్టిక్ అనేది ఒక పార్ట్ లాగా తయారైపోయింది. జనరల్గా ఎంత విరివిగా అయింది అని అంటే అసలు ప్లాస్టిక్ లేని జీవితాన్ని ఊహించుకోవడమే చాలా కష్టమైంది. ఈ రేంజ్ ఎక్కువ అయిపోయి ఆ మైక్రో ప్లాస్టిక్స్ అనేటివి మొత్తము నేలలో, గాలిలో, నీళ్ళలో చాలా విరివిగా దొరుకుతున్నవి. ఎస్పెషల్లీ సముద్ర గర్భంలో ఈ ప్లాస్టిక్ అనేటివి చాలా ఎక్కువ అయ్యి అక్కడ ఉండే జీవరాశికి అంతా బాగా ఇబ్బంది పెడుతుండింది. ఇది మనము తినే పదార్థాలలో, తీసుకునే గాలిలో, తాగే నీటిలో అన్ని చోట్ల ఉండడం వల్ల మనకి వివిధ రకాలైన హెల్త్ సమస్యలు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటీస్, హార్మోనల్ సమస్యలు అనేటివి చాలా ఫ్రీక్వెంట్గా ఈ యొక్క ప్లాస్టిక్ వినియోగం వల్ల జరుగుతుంది. కొన్ని రకాల క్యాన్సర్స్, ముఖ్యంగా ప్రోస్టేట్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేటివి ఎక్కువగా ఈ యొక్క ప్లాస్టిక్ వాడడం వల్ల చాలా ఎక్కువగా కనబడుతున్నవి. అంతేకాకుండా కొన్ని రకాల మానసిక సమస్యలు కూడా లైక్ యాంగ్జైటీ, డిప్రెషన్ రిలేటెడ్ ఇబ్బందులు కూడా ఈ యొక్క ప్లాస్టిక్ విరివిగా వాడడం వల్ల వచ్చే ఛాన్స్ ఉండింది. అదే సంగతి, ఈజీ టు క్యారీ, యూజ్ అండ్ త్రూ అనే కాన్సెప్ట్తో యథేచ్ఛగా ప్లాస్టిక్ వాడి పడేస్తున్నాం. కానీ నింగి, నేల, గాలి కాలుష్యం అయిపోతున్నాయి, పర్యావరణం పాడైపోతుందని వాడి పడేస్తున్న ప్లాస్టిక్ మన భావితరాలకు ఒక యమపాసమవుతుందని ఏ ఒక్కరూ గమనించడం లేదు. షాప్కి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, టూర్కి వెళ్ళినా ప్లాస్టిక్ బ్యాగుల వాడకమే పరమానందంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఇకనైనా కళ్ళు తెరవాలి. సే నో టు ప్లాస్టిక్ ఫర్ ఎ బెటర్ సొసైటీ. కూడా ప్లాస్టిక్ అనేది ఇప్పుడు ఒక భాగమైందని, ఖచ్చితంగా ప్లాస్టిక్ని మాత్రం అరికట్టకపోతే తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఈ ప్లాస్టిక్ అతిగా వాడటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో మాత్రం ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. దానికి అరికట్టకపోతే మాత్రం భవిష్యత్తులో మాత్రం తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నాయి. దాంతోపాటు కూడా ఇటు మానవుల్లో కూడా ఒక విధమైనటువంటి అవగాహన రావాలని, ప్లాస్టిక్ వినియోగించకుండా ఇటు షాపులకు వెళ్ళినా కానీ, లేకపోతే ఇటు మార్కెట్ వెళ్ళినా కానీ గుడ్డ సంచులు తీసుకుపోవడం, లేకపోతే ఇటు హోటల్స్ లాంటి ఇటు మాంస దుకాణానికి వెళ్తే మాత్రం ఒక టిఫిన్ బాక్స్ లాంటివి తీసుకెళ్తే ప్లాస్టిక్ని నివారించడానికి వారి వంతు కూడా కృషి చేయాలని ఇటు సామాజికవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చూసుకుంటే ప్లాస్టిక్ని నివారించడానికి ఇటు ప్రజల్లోనూ, ఇటు ప్రభుత్వంలోనూ ఇటు కృషి చేసే విధంగా అవగాహన కల్పించాలని ఇటు సామాజికవేత్తలు అంటున్నారు. కెమెరా పర్సన్ బాలుతో శ్రీధర్, TV9 హైదరాబాద్.